భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పనుల క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు అనేక ప్రాజెక్టుల్లో క్రెడిట్ చోరీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒకవైపు క్రెడిట్ తీసుకుంటూనే మరోవైపు వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ మిగిలిన వాళ్ళు కానీ దీని గురించి చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకో పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు దోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే, కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు.